వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. స్పిరిచువల్ జర్నీ అంటే ఎక్కడో దూరంగా ఒక గమ్యాన్ని మనం చేరుకోవటం కాదు, ఆ గమ్యంలో మనని మనం తెలుసుకోవటం అండ్ నిజంగానే మన మైండ్లో ఏముంది, మన బాడీలో మన సోల్ ఏం ఫీల్ అవుతుంది అని చెప్పేసి మనం ఫీల్ అవుతూ ఉండడం. అయితే ముఖ్యంగా ఎవరైనా సరే మనీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా, లేదంటే హెల్త్ వైజ్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇంట్లో రిలేషన్షిప్ గురించి ఏదైనా గొడవలు ఉన్నా కూడా ప్రశాంతంగా మెడిటేషన్ చేద్దాం, ఒక స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేద్దామని అని అనుకుంటారు కదా. సో ప్రాబ్లమ్స్ ఉంటేనే చేయాలా, ప్రాబ్లమ్స్ లేకున్నా కూడా మనం స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేయొచ్చు. అయితే ఎలా చేయాలి, ఏంటి, ఆ ప్రాసెస్లో మనం ఏం తెలుసుకోవాలి, ఏ విషయాల మీద మనకు అవేర్నెస్ కావాలి, ఇవన్నీ క్లియర్గా మనకి ఎప్పటికప్పుడు గైడ్ చేస్తున్న ఒక స్పెషల్ మెంటర్ ఇవాళ మన గెస్ట్ అనమాట. అనంత శక్తి ఫౌండేషన్ నుండి అనంత సాయికృష్ణ గారు మనతో పాటున్నారు. ఆయనతో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే అండి. సార్, డబ్బు మోసాలు ఎక్కువ చూస్తూ ఉంటాం కదా. 100 కోట్లు 200 కోట్లు స్కామ్ చేసిన వాళ్ళు కూడా ఒక 70 ఏళ్ళు 80 ఏళ్ళు బతికి తర్వాత ఏదో ఒక రోజు చచ్చిపోతారు. అంటే ఆ ఉన్నన్ని రోజులు వాళ్ళైతే డబ్బును అనుభవించారు కదా, చేసింది మోసమే అయినా కూడా. మరి వాళ్ళ దృష్టిలో వాళ్ళ విషయంలో కర్మ ఎలా యాక్ట్ చేసిందంటారు? మీరు ఇలాంటి వాడిని ఇప్పుడు మీరు చెప్పారు కదా, 100 కోట్లు 200 కోట్లు స్కామ్ చేశారని. ఒకసారి వెతకండి, వాళ్ళ గురించి సెర్చ్ చేయండి. వాళ్ళు అసలు దేశాలు వదిలిపెట్టి ఊర్లు వదిలిపెట్టి ఎక్కడెక్కడ ఉంటారో తెలుస్తుంది. వాళ్ళ దగ్గర డబ్బు ఉండొచ్చు, వాళ్ళు ఏమనుకుంటే అది లీడ్ చేయగలగచ్చు, కానీ పీస్ ఆఫ్ మైండ్, మనశ్శాంతి అనేది ఉంటుంది చూడండి, వాళ్ళు 1% కూడా ఉండదండి. అంటే పోయిన పేరు పరువు రాదు. అదే చెప్తున్నది, యూనివర్స్ నీకు ఏది చేస్తే అది రిటర్న్ గిఫ్ట్ అనేది 100% ఉంటుంది. ఇప్పుడు ఇక కొంతమంది ఉంటారండి, ఒక పూట తినడానికి కూడా ఉండదు. అలాంటి వాళ్ళు చూడండి, వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉంటారు. మీరు ఎప్పుడైనా కార్లు వెళ్తేప్పుడు చూడండి, వాళ్ళని చూస్తే మనకి ఒకసారి అసూయ వస్తుంది. అరే వీరు ఇంత ఉన్నా కూడా ఇంత హ్యాపీగా ఉన్నారు కదని. కార్లో వెళ్ళేటప్పుడు చూడండి, ఊరికి అద్దాలు ముచ్చుకొని వెళ్తూ ఉంటారు. వాడు లోపల ఏం ఆలోచన చేస్తారో వాళ్ళకి తెలియదు. కానీ అదే రోడ్ల పైన టెంట్లు వేసుకొని బతుకొని చూడండి, వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారు తెలుసా. అంటే వాళ్ళు సాక్షిభూతంగా ఉండగలుగుతారండి. డబ్బు అనేది ఇక్కడ నేను ప్రతిసారి అంటే మా క్లాస్లో 3 చెప్తుంటాం. డబ్బు ఇంపార్టెంట్ అని చెప్తాం, అలాగే డబ్బు శాశ్వతం కాదా కూడా అని చెప్తాం. అంటే డబ్బు అనేది ఎలాగుంటుందంటే మాటలు రాకుండా ప్రపంచాన్ని శాసించే ఒక ఆయుధం లాంటిదండి అది. డబ్బు ఏం చేయదండి, చేసేదంతా మనం చేసుకుంటున్నాం. డబ్బు వచ్చిందని నువ్వు యొక్క వ్యక్తిత్వాన్ని, నీ యొక్క క్యారెక్టర్ని మార్చుకున్నావు అనుకోండి, అదే డబ్బు నిన్ను లాక్కెళ్ళిపోతుంది. డబ్బు ఉందని నువ్వు ఎప్పుడైతే సమాజం పట్ల, వ్యక్తుల పట్ల, నీ కుటుంబం పట్ల ప్రేమగా కృతజ్ఞతా భావంతో ఉంటావో, అదే డబ్బు నిన్ను ఉన్నత స్థానంలో కూర్చోబెడుతుందండి. ఈరోజు చూడండి, స్కాములు చేసిన వాళ్ళు ఎంతమంది ఇండియాలో ఉన్నారు, ఈరోజు ఎక్కడో అనాథలో బతుకుతున్నారు. ఇండియాలోనే కాదు, బయట ఉండి కూడా వాళ్ళని, ఇప్పుడు రీసెంట్గా ఒకటి జరిగింది కదా, యూకేలో వాళ్ళు ఉండి భార్య భర్త ఇద్దరు కూడా ఇన్స్టాగ్రామ్, ఈ యూట్యూబ్ వీడియోస్ అవి చేస్తూ ఉంటారు. అయితే మేము మిమ్మల్ని తీసుకెళ్తాము అని చెప్పేసి వాళ్ళు అదే బిజినెస్ లాగా చేసి చాలామంది మోసపోయారు. లిటరలీ వాళ్ళకున్న ఆస్తిపాస్తి మొత్తం తాకట్టు పెట్టి మరీ వెళ్దాం అనుకున్నారు. వాళ్ళకి ఇప్పుడు ఏం మిగలలేదు అసలు. అలాంటి వాళ్ళ దృష్టిలో అసలు ఎట్లా ఉంటుంది మరి? అది కర్మ అనేది ఏదో ఒక రోజు వచ్చి మన దగ్గర ల్యాండ్ అవుతుందని చెప్తుంటా కదా, ఆ రోజు నువ్వు ఎంత బాధపడిన ప్రయోజనం ఉండదు. ఈరోజు ఇండియా కాబట్టి ఏదో హైకోర్టు, సుప్రీంకోర్టు, ఎక్కడ కోర్టు కేసు వేసుకుని వాదించుకోవచ్చు. నీకు వేరే కంట్రీలో ఉన్నప్పుడు మన ఇండియా మాదిరి ఉండవండి. అక్కడ అవన్నీ వేరే ఉంటాయి. నీకు ఇక్కడ 1 year పడే శిక్ష అక్కడ 10 years ఉంటుంది. అక్కడ ఎంత క్రిటికల్గా ఉంటాయంటే అంత క్రిటికల్గా. ఒక్కసారి తప్పు చేశారనుకోండి, అక్కడ క్షమించేది అనేది ఉండదండి, దానికి శిక్ష అనుభవించాల్సిందే. కానీ మన ఇండియా ఉన్నట్టు అటు సైడ్ ఉండదు. కాబట్టి ఇప్పుడు ఎవరైతే ఇన్ని రోజులు పేరు ప్రఖ్యాతులన్నీ విర్రవీగుతున్నారో, ఒక్కసారి అది డ్యామేజ్ అయినప్పుడు చూడండి, అంటే వాళ్ళ యొక్క అంటే క్యారెక్టర్ని వాళ్ళు తాకట్టు పెట్టినట్టే కదా అక్కడ. అంటే నిన్నటి వరకు వాళ్ళ యొక్క వీడియోలు చూసి పొగిడిన మనమే, వాళ్ళ అసలు క్యారెక్టర్ తెలిసిందే మనం ఏం చేస్తాము, అన్ఫాలో కొట్టేస్తాము, వాళ్ళ వీడియోలో చూడము. అంటే అప్పుడు వాళ్ళు ఇన్ని రోజులు కష్టపడిందంతా పోయినట్టే కదా, మరి దేనికోసం సంపాదించినట్టు వాళ్ళు. కాబట్టి మనకు ఉన్న దాంట్లో 10 మందికి, మనకి వీలైతే 10 మందికి సహాయం చేసి, మన ద్వారా వేరే వాళ్ళకి మంచి జరిగిపోయినా పర్లేదు, చెడు జరగదు. ఎప్పుడైతే చెడు జరుగుతుందో 100% ఏదో ఒక రోజు కంబ్యాక్ అవుతుంది. నువ్వు ఈరోజు ఆపదలు ఉన్నవాడికి నీతో సహాయం అంది, ఒక 10 రూపాయలు సహాయం చేయి. నీకు నెక్ మీద నీకు ప్రాబ్లం వచ్చిన రోజు 1,00,000 రూపాయలు నీ దగ్గరికి తీసుకొస్తుంది యూనివర్స్ అని చెప్తాను. నీ దగ్గరికి సమస్యను వచ్చినప్పుడు నీకు సహాయం చేసేంత స్తోమత లేకపోయినా ధైర్యం చెప్పండి చాలు. అది ఏదో ఒక రోజు మనం అలాంటి స్టేజ్లో ఉన్నప్పుడు ఎవరో ఒకరు వచ్చి మనం ఆదుకోవడం జరుగుతుంది. ఒకటేనండి, యూనివర్స్ కావచ్చు, మీరు ఏ దేవుని అయితే పూజిస్తారో ఆ భగవంతుని నమ్మండి. మీరు ఏదైతే నమ్మి పూజిస్తారో అది మీ లైఫ్లోకి రావడం అనేది 100% అండి.
ఓకే. అయితే దీని గురించి మాట్లాడితే డబ్బు వచ్చిన తర్వాత ఆర్ డబ్బు రావడం కోసం మనం ఎంత చేంజ్ అవుతామో అర్థమవుతుంది. అయితే డబ్బు లేనప్పుడు కానీ, డబ్బు కోసం మనం ప్రయత్నిస్తున్నప్పుడు కానీ, లేదంటే డబ్బు వచ్చిన తర్వాత కానీ, ఈ 3 ఫేసెస్లో మన యాటిట్యూడ్ ఎలా ఉండాలి, మన బిహేవియర్ ఎలా ఉండాలంటారు? అదే చెప్తే సాక్షిబద్ధంగా ఉండాలండి. నువ్వు కోట్లు సంపాదించవచ్చు, మనశ్శాంతి లేకపోతే కోట్లు కూడా ఏం చేయలేము. ఈరోజు చూడండి, పెద్ద పెద్ద సెలబ్రిటీసే డైవర్స్ తీసుకుంటున్నారు. రీసెంట్గా తమిళనాడులో ఒక వీడియో చూశాను, ప్రెస్ మీట్ పెట్టి మరీ ఏడ్చాడు ఆయన. అప్పుడు దాకా తెలియదు అంటే లోపల ఈయనకు కూడా ఇంత బాధ ఉందనేది. ఆయన చాలామందికి ఫేవరెట్ హీరో. అంటే చూడండి, అక్కడ ఆయనకి డబ్బు ఉంది, ఆయన లైఫ్ ఎలాగైనా లీడ్ చేసుకోవచ్చు, కానీ మనశ్శాంతి అనేది లేదండి. కాబట్టి అన్ని డబ్బుతోనే దొరుకుతాయి అనుకోవడం కూడా మన భ్రమ అని చెప్తున్నాం. మా క్లాసులకు వచ్చే వాళ్ళకి ఎక్స్పెషల్గా డబ్బే ముఖ్యం, కానీ డబ్బుతో ఎలాగ ఉండాలో అలాగే ఉండాలని చెప్తాను. ఫస్ట్ నేను చెప్పేది ఒకటే, ఎప్పుడైతే మీలో ప్రేమతత్వం కృతజ్ఞత భావంతో ఉంటారో ఆ రోజు డబ్బు లేకపోయినా కూడా మీరు జీవించగలుగుతారు. ఇవి లేకుండా డబ్బు ఉన్నా కూడా మీరు రాత్రి మనశ్శాంతిగా నిద్రపోలేరు అని చెప్తాము. ఓకే. అయితే మీరు దీని గురించి డబ్బు గురించి మాట్లాడితే అనంత కుబేర క్రియ అని చెప్పేసి క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉంటారు కదా సార్, అంటే ఏంటి ఆ క్లాసెస్కి అటెండ్ అవుతే ఏమొస్తుందంటారు? అంటే డబ్బుని ఇప్పటి వరకు మనం చూసిన డబ్బుని ఎలాంటి వ్యక్తిత్వంతో చూస్తున్నాము, అంటే డబ్బును మన లైఫ్లోకి ఎలా రిసీవ్ చేసుకోగలుగుతున్నాము, ఆ డబ్బు మన దగ్గర ఉన్నప్పుడు ఎలాగ ఉండాలి, లేనప్పుడు కూడా అలాగే ఉండాలని చెప్తాను. డబ్బుని ఎప్పుడు దూషించకూడదండి. నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు మనకు చూడండి వేరే నెగిటివ్ ఆలోచనలు రావు, డబ్బు లేనప్పుడే వస్తాయి. అంటే డబ్బు లేనప్పుడు ఒక రకంగా చూస్తున్నావు డబ్బును, డబ్బు ఉన్నప్పుడు ఒక రకంగా చూస్తున్నావు. అంటే నువ్వు డబ్బు పట్ల నీకున్నటువంటి క్యారెక్టర్ నీవు లేవు. కాబట్టి డబ్బులు ఈరోజు నీకు 10 రూపాయలు ఉన్నాయి, దాంతో ప్రేమగా ఉండాలని చెప్తున్నా. ఈ 10 రూపాయలు మనకి ఏదో ఒక దానికి ఉపయోగపడుతుంది కదా. మనకు ఈ టైంలో డబ్బు మన దగ్గర లేకపోవచ్చు, కానీ మనం జన్మ తీసుకున్నప్పటి నుండి మనకు ఊహ తెలిసినప్పటి నుండి డబ్బు మనకి ఎన్ని రకాలుగా ఉపయోగపడింది. అంటే క్లాస్లో వచ్చి చెప్పేవాళ్ళకి ఎక్స్పెషల్ కదేనండి, నీ దగ్గర డబ్బు లేదు, డబ్బు రావాలంటే నువ్వు డబ్బును కోరుకోవద్దు, డబ్బును తిట్టొద్దు, నువ్వు పాస్ట్కి వెళ్ళు. నీ డబ్బు వల్ల నీకు కొన్ని వేల మంచి జరిగింది నీకు, దాన్ని ఒక్కసారి గుర్తు చేసుకో. రోజు 2-3 గుర్తు చేసుకోండి. ఎప్పుడైతే వాటిని గుర్తు చేసుకుంటూ ఉంటామో డబ్బు పట్ల మనకు తెలియకుండా ఒక ప్రేమ పెరిగిపోద్ది. మన దగ్గర డబ్బు లేదనే ఆలోచన కూడా ఉండదు. అంటే ఈరోజు మన దగ్గర ఉండాల్సిన డబ్బు కన్నా తక్కువ ఉందనుకోండి, యాక్సెప్ట్ చేయగలుగుతాం. ఇలాంటి క్యారెక్టర్ను మా క్లాసులకు వచ్చిన వాళ్ళలో బిల్డ్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకే. ఓకే. డబ్బు పట్ల ప్రేమ అంటే శాలరీ పడ్డ ఒక్కరోజు అయితే ఉంటుంది, అంటే నెల గడిచే కొద్దీ అది పోతూ ఉంటుంది. అంటే ఆ కాన్ఫిడెన్స్ కూడా ఒక రకంగా ఉంటుంది సార్. శాలరీ పడ్డప్పుడు అకౌంట్లో ఆ డబ్బు ఉన్నప్పుడు మన మైండ్ సెట్ కానీ ఎంత పాజిటివ్గా ఉంటుందో, లేదంటే బిహేవియర్ కూడా మారిపోతుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది. అని నాకు డబ్బు ఉంది పర్లేదు అంటే పాజిటివ్గా ఆలోచించే వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. సో అది అంటే ఉన్నప్పుడు లేనప్పుడు కానీ ఆ చేంజెస్ మనలో మనమే తెలియకుండా గమనించవచ్చు కదా. అంటే ఇప్పుడు చూడండి, మీరే చెప్పారు శాలరీ పడిన ఒక్కరోజు హ్యాపీగా ఉంటాము అంటే ఒక్కరోజు మీకు డబ్బు గుర్తు వస్తుంది, ఎందుకంటే మీ అకౌంట్లో డబ్బు ఉంది. మిగతా 29 రోజులు మీరు డబ్బును తిడుతూనే ఉంటారు. అలా ఉండొద్దండి అని చెప్తున్నా. అంటే మీరు 30 రోజులు కష్టపడిన డబ్బే కదా అది. అంటే ఒక్కరోజు ఇలా వచ్చి అలా పోలేదు కదా. 30 రోజులు కష్టపడితే డబ్బు మీ దగ్గరికి వచ్చిందా, ఆ డబ్బును మీరు ఎక్కడో తీసుకెళ్ళి నిధుల్లో పాడేయలేదు కదా. అంటే డబ్బు మీరు ఏదో ఒకదానికి మీకే యూజ్ అవుతుంది కదా, అంటే మీకే ఖర్చు పెట్టారు కదా, అంటే మీ మంచికే జరిగింది కదా, అంటే మన అవసరాలకే ఉపయోగపడింది కదా. దాన్ని గుర్తు చేసుకోండి అని చెప్తున్నా. చాలామంది అంటుంటారు నాకు ఈ రోజు ఇలా శాలరీ వచ్చింది అలా వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోలేదు, అది నీ అవసరాలను తీరుస్తూ వెళ్ళిపోయింది. కాబట్టి దాన్ని ప్రేమగా చూడండి, కృతజ్ఞత భావంతో ఉండండి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, మీకు లైఫ్లో ఏ ప్రాబ్లం ఉంది, డబ్బు సమస్య, లేదంటే రిలేషన్షిప్స్ రిలేటెడ్ ఏదన్నా సమస్య ఉందా, ఆర్ ఎల్స్ ఆరోగ్యపరంగా ఏదన్నా ఉందా, లేదంటే అన్నిటి కలిపి ఇంకా ఏదైనా ప్రాబ్లం ఉందా, వీటన్నిటికీ ఒకటే దారి, స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేయటం. మరి స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేయాలి అంటే స్పెషల్ మెంటర్ మనతో పాటు ఉన్నారు అనంత సాయికృష్ణ గారు ఫ్రమ్ అనంత శక్తి ఫౌండేషన్. సో ఆయన కండక్ట్ చేసే క్లాసెస్ గురించి మీకు ఇంకా డీటెయిల్స్ కావాలి, మీరు అటెండ్ అవ్వాలి, లైఫ్ని చేంజ్ చేసుకోవాలి అని అనుకుంటే కింద మెన్షన్ చేసిన నెంబర్కి వెంటనే కాల్ చేయండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe
iDream. And don't forget to subscribe to iDream.